భర్తకు ఇలా అవుతుందని నేనస్సలు అనుకోలేదంటూ లావణ్య త్రిపాఠి ఎమోషనల్ పోస్ట్ చేశారు వరుణ్ తేజ్ కోసం. లావణ్య అలానే వరుణ్ తేజ్ ఇద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్నారు. పండంటి బిడ్డకు కూడా వీరు జన్మనిచ్చారు. ఫ్యామిలీతో ఎప్పుడూ హ్యాపీగా ఉన్న మూమెంట్స్‌ని లావణ్య గారు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటారు. అయితే ఇక తాజాగా వరుణ్ తేజ్ సినిమాలతో చాలా బిజీగా మారారు. దానికి సంబంధించిన చాలా పూజలు కానీ, అలానే ఈవెంట్స్ గానీ హాజరవుతున్నారు వరుణ్ తేజ్. అయితే వరుణ్ తేజ్ 'బరి' అనే సినిమాలో నటిస్తున్నారు. అదందరికీ తెలిసిందే. ఇప్పటికి ఈ సినిమాకి సంబంధించి చాలా వరకు ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. అయితే వరుణ్ తేజ్ 'బరి' సినిమాలో భాగంగా ఫుట్‌బాల్ ఆడాల్సి ఉంటుంది. సో, దాని ప్రాక్టీస్‌లో భాగంగా వరుణ్ తేజ్‌కి చాలా చాలా సివియర్‌గా కాళ్ళకైతే దెబ్బ తగిలిందట. కనీసం లేచి ఫ్రీగా నడవలేని స్థితిలో ఉండడంతో ఆయన్ని హాస్పిటల్‌కు తీసుకొని వెళ్ళడం డాక్టర్స్ సర్జరీ చేయాల్సిందే. సర్జరీ జరిగితే కానీ మళ్ళీ కాలు నార్మల్ అయ్యే ఛాన్సే లేదు అంటూ డాక్టర్స్ చెప్పారట. దాంతో ఇక మెగా ఫ్యామిలీ అలానే భార్య లావణ్య త్రిపాఠి కూడా చాలా ఎమోషనల్ అవ్వడం. ఇప్పుడు దానికి సంబంధించి 'బరి' సినిమా షూటింగ్‌కి కాస్త బ్రేక్ ఇచ్చి, ఇక అలానే ఈవెంట్స్, ప్రమోషన్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి వరుణ్ తేజ్ సర్జరీకైతే ప్రిపేర్ అవుతున్నారట. వెరీ సూన్ సర్జరీ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విషయం పైన మెగా ఫ్యామిలీ నుంచి కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావడంతో సోషల్ మీడియాలో ఈ వార్త అయితే చాలా వైరల్ అవుతుంది. ఇక భార్య లావణ్య త్రిపాఠి కూడా భర్త 'బరి' సినిమాతో మంచి సక్సెస్ అవుతారని ఎదురు చూస్తుంది. కానీ ఇలాంటి టైంలో వరుణ్ తేజ్‌కి ఇలా జరగడం నిజంగానే మెగా ఫ్యామిలీకి ఒక బాధాకరమైన విషయమే. అందులో మెయిన్‌గా లావణ్య త్రిపాఠికి. లావణ్య త్రిపాఠి భర్త సక్సెస్ చూడాలని చాలాగా ఎదురు చూస్తున్నారు. ఫ్యామిలీ పెళ్లైనప్పటి నుంచి ఆయన సినిమా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు సడెన్‌గా 'బరి' సినిమా హిట్ అవుతుంది అని మంచి టాక్ అయితే వచ్చింది. వీళ్ళు చేసిన ప్రమోషన్స్‌కి అన్నిటికిని. కానీ ఆల్ ఆఫ్ సడెన్‌గా ఇలా జరగడం వల్ల ఇదొక నెగెటివ్ వైబ్ లాగా కనిపించిందేమో మెగా ఫ్యామిలీకి. అందుకే లావణ్య త్రిపాఠి ఈ విషయం పైన ఎమోషనల్ అవుతూ ఆయన త్వరగా రికవరీ అవ్వాలనుకుంటున్నానంటూ కూడా పోస్ట్ పెట్టారు. మరి వరుణ్ తేజ్‌కి జరిగిన గాయంపై మీ ఫీలింగ్ ఏంటి?